హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మనం ప్రాఫిట్స్ ఎలా తీసుకున్నాం, లేదంటే లాస్ ఇచ్చామా అనేది కొంచెం చూద్దాం. ఈరోజు అయితే మార్కెట్ సైడ్ వేస్ అండి. కొంచెం నిఫ్టీ మూమెంటం కొంచెం లైట్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 11 o'clock నుంచి ఫుల్ సైడ్ వేస్, హెవీ ప్రీమియం డీకే జరిగింది. ఎందుకంటే టుమారో మంత్ ఎక్స్పైరీ కాబట్టి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మంత్ ఎక్స్పైరీ అప్పుడు. బట్ ఈరోజు అయితే మనం ప్రాఫిట్లోనే ఉన్నాం, టెన్షన్ అయితే లేదు. ముందుగా చూసుకుంటే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా అని చెప్పేసి మనం బుల్లిష్ ఎంట్రీ తీసుకోరాదు. ఎందుకంటే సపోర్ట్ చేయాలి, ఇండికేటర్ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ ఎప్పుడు చేస్తుంది? గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఇండికేటర్కి, క్యాండిల్స్కి కొంచెం టైం ఇవ్వాలి. మినిమం ఒక 30 minutes టైం ఇస్తే అది కొంచెం మూమెంటం జరిగి మనకి పర్ఫెక్ట్ డైరెక్షన్ అనేది చెప్తుంది. ఓకేనా? గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయినప్పుడు మాత్రమే, మినిమం గ్యాప్ అప్, మినిమం గ్యాప్ డౌన్ అప్పుడు అయినప్పుడు మాత్రమే కొంచెం సేపు ఇండికేటర్ని, క్యాండిల్స్ని వదిలేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి లేస్తుందని చెప్పి అనుకున్నాం. బట్ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకోలేదు, బ్రేక్ అయింది. సో బ్రేక్ అయింది, వెంటనే మనం ఏం చేస్తాం? బేరిష్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 50 పాయింట్స్ మనకి పడింది. అంటే మనకి ప్రీమియంలో 20 పాయింట్స్ మనకి టార్గెట్ రీచ్డ్, సింగిల్ ట్రేడ్. ఓకేనా? ఫస్ట్ ట్రేడ్ టార్గెట్ హిట్, రెండో ట్రేడ్ కూడా మనకి టార్గెట్ హిట్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, టార్గెట్ 25 పాయింట్స్ వరకు చూసాం, 20 పాయింట్స్ బుక్ చేసాం. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు మేము ట్రేడింగ్ ఎలా చేసాము అనేది ఇది సబ్జెక్ట్లో ఉందండి. ఈ పార్ట్ ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే పైకి వెళ్ళలేదు కదా. ఇక్కడ పైకి వెళ్ళలేదు, సేమ్ మధ్యలోనే మనకి ఒక సైడ్ వే మార్కెట్ నడిచింది. ఇక్కడ బ్రేక్ అయింది, వెంటనే తీసుకున్నాం. ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఎలా తీసుకున్నారు అంటే అది సబ్జెక్ట్లో ఉంది. మీకు కూడా డీటెయిల్స్ పంపిస్తాను, నాకు మెసేజ్ చేయండి. ఓకే, నేను డీటెయిల్స్ తర్వాత చెప్తాను మీకు. ముందుగా ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ, 2 ఎంట్రీలు కన్ఫర్మ్ అయిపోయింది. 40 పాయింట్స్ తీసుకున్నాం. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ వచ్చింది, హై బ్రేక్ అవ్వలేదు. ఓకేనా? బుల్లిష్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది, హై బ్రేక్ అవ్వలేదు. సో దెర్ ఈస్ నో ఎంట్రీ ప్యాటర్న్. ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ 2 బేరిష్ ఎంట్రీలు హిట్ అయినాయి కదా. సో ఇక్కడ గుడ్డిగా కొనేసాం, గుడ్డిగా స్టాప్ లాస్ కొట్టేసాం. 15 పాయింట్స్ అంటే మనకి 6 పాయింట్స్, 7 పాయింట్స్ మనకి ఇచ్చింది. బట్ మేము రౌండ్ ఫిగర్ కోసం 10 పాయింట్స్ టార్గెట్ పెట్టాము. 10 పాయింట్స్ టార్గెట్ ఎస్ఎల్ హిట్. ఓకేనా? 10 పాయింట్లు ఎస్ఎల్ ఇచ్చాం, సంతోషమే. ఇక్కడ మేము ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటాం. 10 పాయింట్లు ఇవ్వడంలో పెద్ద బాధ ఏం లేదు. ఓకే, నో ఇష్యూస్. మళ్ళీ మనకి వెంటనే బేరిష్ కన్ఫర్మ్ అయింది. ఈసారి కూడా బేరిష్ వేసాము. స్టాప్ లాస్ కొంచెం పెద్దది, 15 పాయింట్స్, కానీ వేసాం. టార్గెట్ రీచ్ 25 పాయింట్స్. ఓకేనా? 20 + 20 + 20 60 - 10 50 పాయింట్స్ టార్గెట్ డన్ నిఫ్టీలో. ఓకేనా? ఇదంతా మనకు అనవసరం, 50 పాయింట్స్ వచ్చింది, టార్గెట్ క్లోజ్, డే క్లోజ్. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందో చెప్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మనకి సేమ్ టు సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అలాగే కిందికి వచ్చింది. ప్రైస్ కిందికి వచ్చింది. మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు, పైకి వెళ్ళింది. సో మనకి బుల్లిష్ ఎంట్రీ ప్యాటర్న్ లేదు. మళ్ళీ కొంచెం తర్వాత చూస్తే మార్కెట్ డౌన్ అయింది, కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 111 పాయింట్స్, అంటే మనకు కావాల్సిన 50 పాయింట్స్ ఇక్కడ దొరికింది. ఓకేనా? సో ట్రేడ్ క్లోజ్. మళ్ళీ వెంటనే అట్లా క్లోజ్ చేసామో లేదో పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇచ్చిన ప్రాఫిట్ మొత్తం పైకి వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ ప్రాఫిట్, నేను అందుకే చెప్పేది 40 లేదా 50 పాయింట్లు బుక్ చేసుకోండి. 100 పాయింట్ల కోసం చూసుకుంటే ఇలా కనపడి అలా వెళ్ళిపోతుంది. అందుకనే నేను ఇక్కడ 50 పాయింట్లు బుక్ చేసేసాను. మళ్ళీ వెంటనే మనకి కన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చింది, మళ్ళీ ఎంట్రీ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఈసారి 210 పాయింట్స్ వెళ్ళింది. ఈ క్యాండిల్ రన్నింగ్లోనే నాకు టార్గెట్ హిట్. ఇక్కడ 100 పాయింట్ల ట్రేడ్ కోసం చూసే వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్. బట్ 100 పాయింట్ల ట్రేడ్ కోసం చూస్తే ఇక్కడ ఒక ట్రేడ్ మిస్ అయింది కదా. నేను ఏం చెప్తాను, ఒక ట్రేడ్లో 100 పాయింట్లు కొట్టే బదులు 2 ట్రేడ్లు తీసుకొని 50కి 52 కొట్టండి అని చెప్పి నేను చెప్తాను. మనకి అస్తమాను దొరకదు, 100 పాయింట్ల ట్రేడ్ అస్తమాను దొరకవు. ఇలాంటి 40-50 రూపాయలు, 40-50 పాయింట్ల ట్రేడ్ అస్తమాను దొరుకుతాయి. సో మనం దీనిపైన డిపెండ్ అవ్వండి, నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. 100 పాయింట్లు మనకు వద్దు, 50 + 50 అలా 100 పాయింట్లు తీసుకుందాం, డే క్లోజ్ చేసుకుందాం.
ఓకేనా? చూడండి మళ్ళీ మార్కెట్ మొత్తం సైడ్ వేస్, ఇక్కడ మొత్తం సైడ్ వేస్, మనకు అనవసరం. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రాఫిట్ ఇక్కడ వచ్చేసింది, మనకు కావాల్సిన పాయింట్స్ ఇక్కడ వచ్చేసినాయి. సో డే క్లోజ్. ఓకేనా? మన ఇండికేటర్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ లెఫ్ట్లో నెంబర్ ఏదైతే ఉందండి, ఆ నెంబర్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయండి, మీకు డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మన ఇండికేటర్తో 100% మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా పాటిస్తే మాత్రమే. ఓకేనా? ఇండికేటర్ తీసుకున్నంత మాత్రాన మీ ఓన్ డిసిషన్స్ తీసుకొని మీరు ఎమోషనల్ ట్రేడ్ చేస్తే మాత్రం దానికి నాకు సంబంధం లేదు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బై.